సండే అంటేనే స్పెషల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తందూరి చికెన్ బిర్యానీ. తందూరి పీసెస్ తెచ్చుకొని వాటికి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పట్టించుకొని 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని పెరుగు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మకాయ, కసూరి మేతి, ఆయిల్ అన్నీ కలుపుకొని ఈ పేస్ట్ని చికెన్కి బాగా పట్టించాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని 1 or 2 hours పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న చికెన్ని స్మోకీ ఫ్లేవర్ రావడానికి స్టవ్ ఫ్లేమ్ పైన సింపుల్గా ఇలా కాల్చుకోండి. ఇప్పుడు రైస్ కోసం గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్లో హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరపకాయలు, ఉప్పు, ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసి ఉడికించిన రైస్ని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు వేసి వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, గరం మసాలా పొడి కూడా వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ అన్నిట్లో వేసాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పెరుగు కూడా వేసి వేయించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం వేయించుకొని ఇప్పుడు చికెన్ని అందులో వేసుకోవాలి. వేసి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన రైస్ని తీసుకొని వేయాలి. చికెన్ వేయించిన ఆయిల్ ఆ రైస్ పైన చల్లుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టుకుంటే రెడీ. అంతే, రెడీ. టేస్టీ తందూరి చికెన్ బిర్యానీ. ఎప్పుడు దమ్ బిర్యానీ కాకుండా ఈ సండే ఇలా ట్రై చేయండి.